హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. రామోజీ ఫిలిం సిటీలో తండేల్ సందడి. తంగలాన్ నుండి లిరికల్ సాంగ్ విడుదల. ఆగస్టు 2న అల్లు శిరీష్ బర్త్డే. మా డార్లింగ్ కూడా గుర్తుండిపోతుందంటున్న ప్రియదర్శి. ఆగస్టు 9న సస్పెన్స్ థ్రిల్లర్ భవనం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రామోజీ ఫిలిం సిటీలో తండేల్ సందడి. నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్. సాయి పల్లవి కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. పాత్రలు, వేషం, సంభాషణలు అత్యంత సహజంగా ఉంటాయని, భారీ అంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఇది ఇలా ఉండగా విరాట పర్వం, గార్గి చిత్రాల్లోనే నటనకు గాను ఉత్తమ నటిగా 2 ఫిలింఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు కథానాయిక సాయి పల్లవి. ఈ సందర్భంగా ఆమెను తండేల్ సినిమా సెట్లో ఆ చిత్ర బృందం సత్కరించింది. తంగలాన్ నుండి లిరికల్ సాంగ్ విడుదల. గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో పండగ వచ్చిందే చాన్నాళ్ళకి అంటూ పాడుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ చిత్రంలోని పాట ఇది. పా రంజిత్ దర్శకత్వంలో కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బుధవారం ఈ చిత్రంలోని మనకి మనకి అనే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా సింధూరి విశాల్ పాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఆగస్టు 2న అల్లు శిరీష్ బర్త్డే. అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బర్త్డే. శామ్ ఆంటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. కెఈ జ్ఞానవేల్ రాజా, అధనా జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే మరో వారం ఆలస్యంగా ఆగస్టు 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బర్త్డే తెరకెక్కింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై కొత్త ప్రయోగంగా ఈ సినిమా ఉండబోతోంది. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు ఇప్పటికే హిట్గా నిలిచాయని చిత్ర బృందం పేర్కొంది. మా డార్లింగ్ కూడా గుర్తుండిపోతుందంటున్న ప్రియదర్శి. తెలుగులో ఈ ఏడాది ఇప్పటివరకు ఓ 100 సినిమాలు వచ్చాయనుకుంటే అందులో ప్రేక్షకులు బాగా నవ్వుకొని గుర్తుపెట్టుకున్న సినిమాలు ఓ 4-5 ఉన్నాయి. మా డార్లింగ్ కూడా అలా గుర్తుపెట్టుకుని నవ్వుకునే సినిమా అవుతుంది. ఈ చిత్రం ఆడియన్స్కి మంచి థియేటర్ అనుభూతినిస్తుందని హీరో ప్రియదర్శి అన్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన చిత్రం డార్లింగ్. కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, నేను నటించిన మల్లేశం, బలగం చిత్రాలతో పాటు సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్కి వచ్చిన రెస్పాన్స్ ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించింది. ఆడియన్స్ రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది. డార్లింగ్లో నభా నటేష్ పాత్రకి స్ప్లిట్ పర్సనాలిటీ అనే స్పెషల్ కండిషన్ ఉంటుంది. దీన్ని అశ్విన్ రామ్ తెరపై చూపించిన తీరు వైవిధ్యంగా ఉంటుంది. హాయ్ నాన్న సినిమా షూటింగ్లో జగదీష్ రాసిన కథని నాని అన్నకు చెప్పాను. కథ విన్న వెంటనే ఆయన సినిమా చేద్దామన్నారు. నేను నటించిన 35 చిన్న కథ కాదు, ఆగస్టు 15న వస్తోంది.
గీత ఆర్ట్స్లో నటించిన మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే వైజయంతి మూవీస్లో ఓ సినిమా, నాని అన్న వాల్ పోస్టర్ బ్యానర్లో ఒక చిత్రంతో పాటు సేవ్ ది టైగర్స్ సీజన్ 3 చేయాల్సి ఉందని అన్నారు ప్రియదర్శి. ఆగస్టు 9న సస్పెన్స్ థ్రిల్లర్ భవనం. సప్తగిరి, ధన్రాజ్, శకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం భవనం. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిం సమర్పణలో ఆర్బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సిర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్తో తెరకెక్కించిన భవనం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని చిత్ర బృందం పేర్కొంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.